నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 6వ ఇంటలోను, సూర్యుడు బుధుడు 11వ ఇంట, శుక్రుడు గురుడు 10వ ఇంట, మంగళుడు 12వ ఇంట, శని భగవానుడు 7వ ఇంట ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు సాధించుకుంటారు, వృత్తిపరమైన కోర్సుల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆర్ట్ డిజైన్ ఈ చదువులకు ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇది చాలా చక్కని భేషైన మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అధికారులతో, మీ పై అధికారులతోనూ కొంచెం సంభాషణ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ మీద ఏవైనా సంతకాలు చేయాలి అంటే కనుక చక్కగా చేసే ప్రయత్నం చేయండి. సక్సెస్ రావడంతో పాటు మీకు గ్రోత్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏకధాటిగా సమర్థవంతంగా చక్కగా మీ వ్యాపారము పరిగెడుతూ వెళ్తుంది. మిడ్ సైజు వ్యాపారస్తులకు అంటే చిన్న వ్యాపారస్తులకు, మధ్య తరహా వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము. మీరు ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా లేదా విస్తరించాలన్నా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించి, నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సమస్యలు పరిష్కార దిశలోకి వెడతాయి. అయినప్పటికీ ఆస్తి సంబంధితమైన వాదనలు కొన్ని మీ ఇళ్లల్లో జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని జాగ్రత్తగా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా చూసినట్టయితే మీ యొక్క స్పష్టమైన, పటిష్టమైన మాటల ధోరణి వల్ల మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఉన్నదున్నట్టు చక్కని మాటల వల్ల, సిన్సియర్గాను, ఆనెస్ట్గాను మీరు మాట్లాడే మాటల వల్ల మీకు సంఘంలో గౌరవం రావడంతో పాటు మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఈ సమయంలో పునాది పడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా బెల్లము, గోధుమలు మీ యథాశక్తి, శక్తి కొలది బెల్లాన్ని, గోధుమలను ఏదైనా గుడిలో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు 9లోను, గురువు కూడా శుక్రుడితో కలిసి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు 11వ స్థానము, శని భగవానుడు 6వ స్థానంలోకి వచ్చాడు. అయితే ఈ గ్రహాల యొక్క ఫలితము విద్యార్థులకు క్రియేటివిటీ మెరుగుపడుతుంది. దీనితో పాటుగా హ్యుమానిటీసు, మేనేజ్మెంటు ఈ రెండిటికి సంబంధించిన విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆధునిక విధానాలతో పనిచేసినట్టయితే అంటే కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. దీంతో పాటు టెక్ రంగాలలో టార్గెట్ను హిట్ చేయగలుగుతారు మీరు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయిలో
పరిచయాలు పెరిగి అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు కొత్త కొత్త క్లయింట్లు మీకు చేరే అవకాశం కనబడుతోంది. వాళ్ళని విస్మరించకండి. అంటే వదులుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా మీరు ఈరోజు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ఉంటుంది కాదనము. కానీ తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలంగా ఉండబోతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలు చేసే పని ఈ సమయంలో పెట్టుకోకండి. ఆలోచనలు మాత్రమే చేసుకోండి. ఇది ఆషాఢ మాసం కాబట్టి శుభకార్యాల నిమిత్తంగా ఏ పని ఈ సమయంలో మొదలు పెట్టకండి. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క గత అనుభవము ఇప్పుడు బాగా పనికొచ్చే అవకాశం కనబడుతోంది. మంచి పదవికి మిమ్మల్ని సిఫార్సు చేయబడతారు. మీకు చెప్పదగిన పరిహారము బుధ దేవుడికి అంటే బుధ గ్రహానికి ఆకుపచ్చ కూరలు సమర్పించండి. దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. గురువారం రోజు పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, శుక్రుడు గురుడు 8వ స్థానంలో కలిసి జంటగా సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే విద్యార్థులకు హడావిడిగా ఉండి ఏది క్లారిటీ లేని రోజుగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మెంటర్స్ యొక్క సహాయ సహకారాలు, అది పేరెంట్స్ కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అంటే గురువులు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయంతో ఈరోజు మీరు ఒక క్లారిటీకి రాగలుగుతారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ప్రశంసలు, అప్రిసియేషన్స్ పొందుతారు. ప్రొఫెషనల్ ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక శుభవార్తలతో కూడినవి ఈరోజు చేసేసుకోండి. శుభవార్తలు వస్తాయి. దాన్ని ఈరోజు యాక్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కమిషన్, బ్రోకరేజ్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాదాలకు, తర్వాత వెన్నుపాము అంటే మరేదో పాము అనుకోగలరు, స్పైనల్ కార్డ్, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. స్పైనల్ కార్డుకి చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి గతంలో ఉన్న తప్పులు సమసిపోయే అవకాశంతో పాటుగా కుటుంబంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ, సామాజిక పరంగా చూసినట్టయితే ముఖ్యమైన వేదికలకు అంటే ఏవైనా నివేదికలు కానీ ఏదైనా ఒప్పందాలకు కానీ మీ పేరును సజెస్ట్ చేసే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని చేసుకోండి. ఆవు దూడలకు మేత పెట్టే ఒక అలవాటును ఈ రోజు నుంచి చేసుకునే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకుంటే కనుక ఈ ఒక్క రోజైనా వాటికి ఆహారం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, శుక్రుడు గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9లోను, శని భగవానుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెయిల్ కానీ మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చే అవకాశం కనబడుతోంది. స్కాలర్షిప్ యొక్క ఫలితాల ప్రకటనలు మీకు అనుకూలంగా వస్తాయన్నమాట. అంటే ఆ స్కాలర్షిప్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ట్రాన్స్ఫర్స్కి, ప్రమోషన్స్కి ఇది చాలా అనుకూలమైన రోజు. టెక్నికల్ టీంలో మీకు ఒక ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానము ఈరోజు లభించబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో, ఈ కామర్స్ రంగాల్లో సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఈ ఇద్దరికీ ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా
గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ టెంపరేచర్స్ మార్పు వల్ల మీకు జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, సరి అయిన ఆహారం లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు ఈరోజు అన్ని విధాలా దొరకబోతోంది. దీంతో పాటు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ మీకు సానుకూలమైన మంచి సమాచారంతో పాటు సహాయం కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాట జనంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పాటు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చరిత్రను సృష్టిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా గోచరిస్తుంది. కాబట్టి మంచి నిర్ణయాలే తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామిని పూజించండి. దీనితో పాటు మంగళ గ్రహానికి సంబంధించినటువంటి ఎరుపు రంగు వస్తువులను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.